రాజాసాబ్ మూవీకి నిన్న హైకోర్టు ఊరటనిచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇంకా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. హైకోర్టు కూడా నిన్న రాజాసాబ్ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన కూడా నిన్న హైకోర్టు విచారణ జరిపిన తర్వాత కూడా టికెట్లు పెంచడం విషయంలో కావచ్చు, అటు ప్రీమియర్ షోలు ఈరోజు వేయడానికి సంబంధించిన విషయం పైన కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటిపైన చర్యలు తీసుకోవాలి, అసలు టికెట్లు పెంచాలా వద్దే అనే దానిపైన కూడా వాళ్ళే నిర్ణయం తీసుకుంటారని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే దీనిపైన ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు కావచ్చు, అటు టికెట్ల పెంపు పైన ఈరోజు సంబంధించి రేపు రాజాసాబు మూవీ అనేది రిలీజ్ అవుతుంది. ఈరోజు ప్రీమియర్ షోకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది రాజాసాబ్ మూవీకి ఎదురు దెబ్బ అనుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఏపీలో చూసుకున్నట్లయితే నిన్న రాత్రి 12 గంటల సమయంలో కూడా ఏపీ అటు ప్రీమియర్ షోలకు కావచ్చు, టికెట్ల పెంపుకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. టికెట్లు రాజాసాబ్ మూవీకి సంబంధించి టికెట్లు కూడా పెంచుకోవచ్చు అంటూ కూడా ఒక జీవోను అయితే విడుదల చేసింది ఆ ఏపీ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు కూడా నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కూడా దీనిపైన తీసుకోకపోవడము, అసలు ప్రీమియర్ షో ఉంటుందా లేదా అనే దానిపైన అటు ప్రేక్షకులకు కావచ్చు, అటు సినిమా నిర్మాతలకు, సినిమాకి సంబంధించిన వారికి కూడా ఒక సంక్షోభం నెలకొందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఏదైతే ఈరోజు నైట్ కూడా ప్రీమియర్ షో అనేది మొదలవ్వాలి. కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేపు మూవీ అనేది రిలీజ్ అవుతుందా, వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. రాజాసాబ్ సంబంధించిన మూవీ డేట్స్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. దాని తర్వాత దీని టికెట్ల రేట్లు అనేవి ఎలా పెంచాలి, దాని ఎంత నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన కూడా కోర్టు ప్రభుత్వానికి అప్పగించినప్పటికీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతానికి కూడా రాజాసాబ్ మూవీ అనేది ఇప్పటి వరకు పోస్ట్పోన్ అవుతుందా డేటు, లేదంటే అదే రేట్ల పైన రిలీజ్ చేస్తారా, లేకపోతే ప్రీమియర్ షోలకి వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాతే మూవీ అనేది రిలీజ్ చేస్తారా అనే దానిపైన కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా మూవీస్ అనేవి పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. తమిళనాడు కావచ్చు, అటు వేరే లాంగ్వేజ్కి సంబంధించినటువంటి మూవీస్ కూడా చాలాన్ని పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. సెన్సార్ బోర్డ్ ఇష్యూతో కావచ్చు, మిగతా ప్రాబ్లమ్స్తో కావచ్చు, అన్నీ కూడా పోస్ట్పోన్ చేసేసి డేట్స్ అనేవి మార్చుతున్నారు. అయితే ఈ సందర్భంలో రాజాసాబ్ మూవీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది తెలంగాణకు సంబంధించి హోంశాఖ అనేది. అయితే ప్రస్తుతానికి కూడా మనం గతంలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి ఫిలిమాటోగ్రఫీ మంత్రి కూడా చెప్పడం జరిగింది కఠినంగా. ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రీమియర్ షోలకి సంబంధించి కావచ్చు, టికెట్లకు సంబంధించి కావచ్చు, మా దగ్గరికి రావద్దంటూ కూడా ఒక కీలక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. దాని పట్ల కూడా వీళ్ళంతా కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్లకుండా ఇటు రాజాసాబ్ మూవీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోర్టుని ఆశ్రయించే సమయంలో కూడా గతంలో ఏదైతే మూవీస్కి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఉందో అది గతంలో ఉన్నటువంటి మూవీస్కే అది వర్తిస్తుందని, ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నటువంటి మూవీస్కి ఇది వర్తించదంటూ కూడా అటు ఏదైతే డివిజనల్ బెంచ్ తీర్పునివ్వడం జరిగింది నిన్న. దీనిపైన కూడా ఈ బాధ్యతలన్నీ కూడా మూవీ రిలీజ్ పైన కూడా, అటు ప్రీమియర్ షోల పైన కావచ్చు, అటు టికెట్ల పైన కావచ్చు, అటు తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి బాధ్యతలను అప్పగించింది. ఇప్పటి వరకు కూడా మనం ఈ టైం అయినప్పటికీ కూడా ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడము రాజాసాబ్ మూవీకి ఇది ఒక ఎదురు దెబ్బ అనుకోవచ్చు. ఇది పోస్ట్పోన్ అవుతుందా, లేదంటే గతంలో ఉన్నటువంటి రేట్ల ద్వారానే రాజాసాబ్ మూవీని రిలీజ్ చేస్తారా అనేదైతే మనం చూడాల్సి ఉంది. ఇంకా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.